ఆంధ్రప్రదేశ్ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ నెల్లూరు డివిజన్ అధ్యక్షునిగా కె. రవీంద్రబాబు ఎన్నికయ్యారు. నెల్లూరు నగరంలోని ఎంవీఎస్ కళ్యాణ మండపంలో జరిగిన ఈ హోరాహోరీ ఎన్నికల్లో ఎట్టకేలకు కె. రవీంద్రబాబు విజయం సాధించారు. కార్యదర్శిగా ఎం. శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడిగా పి. రవిశేఖర్, జాయింట్ సెక్రటరీగా ప్రసన్న, కోశాధికారిగా ఎస్కే సలీం, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సుమన్ను ఎన్నుకున్నారు. కంఠభరితంగా సాగిన ఈ పోరులో నువ్వా నేనా అన్నట్టు జరిగిన ఈ ఎన్నికల్లో ఎట్టకేలకు రవీంద్రబాబు విజయం చేపట్టడంతో ఆయన వర్గీయులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు శేషు యాదవ్, శ్రీనివాసులు, సురేష్ తదితరులు పాల్గొని ఈ ఎన్నికల కార్యక్రమాన్ని నిర్విరామంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు, నూతన కార్యదర్శి, కార్యవర్గం పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. అనంతరం పలువురు నూతన కార్యవర్గానికి పూలమాల, బొకే, శాలువాతో అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాపూర్ ఫరీద్, భవానీ, రాజేశ్వరి, శ్రీనివాసులు, ధనలక్ష్మి, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. దానికి మీ అందరికీ సహకారం ఉంటే ఇంకొంచెం కూడా మెరుగ్గా మనం కొన్ని విషయాల్లో ముందుకెళ్ళొచ్చు. దయచేసి అందరూ కూడా సహకరించాలి. ఎవరు కూడా ఎలాంటి మనసులో పెట్టుకోకుండా చెప్పేసి సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. నా విషయంలో ఏమైనా మీకు అందరికీ సభాముఖంగా నేను క్షమాపణ కోరుతున్నాను. దయచేసి మీరు అందరూ కూడా నన్ను క్షమిస్తారని, ఈ యొక్క 3 years టర్మ్లో కూడా అందరూ సహకరించి మనం ముందుకెళ్ళడానికి కొత్త విషయాలు, కొత్త ఆలోచనలతో మనం మంచి భవిష్యత్తుకి కోరుకుంటూ మీకు అందరికీ ముగుస్తుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేసి ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాం. వర్షం వస్తుంది కాబట్టి దయచేసి కొంచెం జాగ్రత్తగా మీరందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర బాడీ సభ్యులమైన మేము, స్టేట్ ప్రెసిడెంట్ శ్రీనివాసు నా పేరు, స్టేట్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను. నెల్లూరు జిల్లా యూనిట్ ఎలక్షన్స్ జరపడం కోసం ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఇందులో శశిభూషణ్ యాదవ్ గారు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గారు మరియు సురేష్ గారు స్టేట్ ట్రెజరర్ గారు మేము ముగ్గురు వచ్చి ఇక్కడ నెల్లూరు యూనిట్ ఎలక్షన్స్ జరపడం జరిగింది. ఎంతో ఓర్పుతో ప్రశాంతంగా ఎలక్షన్స్ జరిగాయి. దాంట్లో గెలుపొందిన నెల్లూరు యూనిట్ ఆఫీస్ పేరెంట్స్కి అందరికీ కూడా రాష్ట్ర పార్టీ తరఫున కంగ్రాచులేషన్ చెప్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర స్టేట్ లెవెల్లో డిపార్ట్మెంట్ ఇష్యూస్ గురించి కొన్ని చర్చించుకుందాము. ఈ విషయంలో మనకు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు గవర్నమెంట్ అడిషనల్గా 3,200 పోస్టులు శాంక్షన్ చేసి ఉంది 2014 కంటే ముందు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ పోస్టులని బైఫర్కేట్ చేస్తూ 1,813 పోస్టులు మన ఏపీకి అలాట్ చేయడం జరిగింది. ఈ అలాట్ చేసిన పోస్టులన్నీ కూడా ఇప్పటి వరకు కూడా మన యూనిట్ డివిజన్ లెవెల్ క్యాడర్ స్ట్రెంత్లో యాడ్ చేసినారు, కానీ రీఆర్గనైజేషన్ చేయడానికి బాగా స్లో అవుతుంది ఆఫీస్ లెవెల్లో. ఈ పోస్టులన్నింటినీ కూడా రీఆర్గనైజేషన్ చేసి దానికి సంబంధించిన రిక్రూట్మెంటు, అదేవిధంగా ప్రమోషన్ కోటా ప్రకారం రావాల్సిన ప్రమోషన్స్ అన్నీ కూడా ఈ నెక్స్ట్ బాడీ లోపలనే అట్లీస్ట్ బీసీఎఫ్ గారు ఏం చెప్పారంటే ఫిబ్రవరికి ఆయన రిటైర్డ్ అయ్యే టయానికి గౌరవనీయులు బీసీఎఫ్ గారు ఈ అడిషనల్ పోస్టులన్నీ ఇంప్లిమెంట్ చేసి రీఆర్గనైజేషన్ చేసి దానికి సంబంధించిన అన్ని పూర్తి ఫైలింగ్ అన్ని కూడా నేను అప్పచెప్పి రిటైర్డ్ అవుతానని చెప్పేసి మనకు అసోసియేషన్కి మాట ఇచ్చున్నారు. అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ టు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ప్రమోషన్ కోటా తెలంగాణ మాదిరి 85% ప్రమోషన్ కోటా కోసం అని చెప్పేసి మనం రాష్ట్ర పార్టీ తరఫున గవర్నమెంట్కి మరియు బీసీఎఫ్ గారికి, గౌరవనీయులు మినిస్టర్ గారు కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఒక సర్కులర్ కూడా మెమో ఇష్యూ చేసింది, డైరెక్షన్స్ ఇచ్చింది బీసీఎఫ్ గారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ బీసీఎఫ్ గారికి. దీని మీద త్వరగా నిర్ణయం తీసుకొని
అది కూడా ఈసీఎం గారి దృష్టిలో మనము పెడతాము. ఇప్పుడు కూడా అది ప్రస్తుతం అయితే 85% కోసం కూడా సాధించడం కోసం అందరం కలిసి కృషి చేస్తామని చెప్పేసి సమాపూర్వకంగా వివరిస్తున్నాము. దాంతోపాటు సంజీవిని గురించి మనకు ఫారెస్ట్ వెల్ఫేర్ ఫండ్ స్కీమ్ కింద గవర్నమెంట్ ఎంప్లాయీస్ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న అందరు ఎంప్లాయీస్ అందరూ కూడా కాంట్రిబ్యూషన్ చేసుకొని సంజీవిని తెచ్చి అందరికీ ఆ సంజీవిని ఫలితాలు రీసెంట్గా అమరులైన అటవీ శాఖ సిబ్బందికి అందరూ కూడా సంజీవిని ఫలితాలు మనం రీసెంట్గా సీఎం గారు 3 days బ్యాక్ కూడా ఒకరికి మన అమరులైన ఫ్యామిలీ మెంబర్స్కి సంజీవిని తరఫున రావాల్సిన బెనిఫిట్లన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని మన అసోసియేషన్ని ఈ 3 సంవత్సరాల్లోనే దాన్ని సాధించుకున్నామని చెప్పి గర్వంగా చెప్పగలుగుతున్నాము. అదేవిధంగా అడిషనల్ ఎదురు లీవ్స్ పోలీసు వాళ్ళకి 45 రోజులు ఈఎల్లు ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్కి. అదేవిధంగా మనకు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఈఎల్లు ఎర్నల్ లీవ్స్ 35 నుంచి 45కి ఎన్హాన్స్ చేయమని చెప్పేసి మనం ప్రొఫెసర్ పెట్టడం జరిగింది. అది ప్రస్తుతం ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఫైనాన్స్ సెక్రటరీ దగ్గర పెండింగ్ ఉంది ఫైలు. దాన్ని కూడా ఖచ్చితంగా త్వరలో సాధిస్తామని చెప్పేసి సభామూలకంగా మేము తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ అండి. నమస్కారం. మేము 2025-27 సార్వత్రిక మాసం 3 సంవత్సరాల ఎన్నికలు ఏపీ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ అసోసియేషన్ ఎన్నికలు జరుపుకోవడం వరకు నెల్లూరు యూనిట్ తరఫున ఎలక్షన్స్కి వచ్చిన్నాము. ఈ ఎలక్షన్స్లో మేము సజావుగా జరిపి గతంలో ఉన్న యూనిట్లోనే మరలా ఎన్నికలు జరిపాము. ఈ ఎన్నికల్లో రవీంద్రబాబు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గారు ప్రెసిడెంట్గా ఎన్నికైనారు. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా రవిశేఖర్ బీట్ ఆఫీసర్ గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీగా నామం శ్రీనివాసులు గారు, అదేవిధంగా ఆర్గనైజ్ సెక్రటరీగా సుమన్ గారు, అదేవిధంగా సుమన్ FSO గారు, అదేవిధంగా జాయింట్ సెక్రటరీగా సంపత్ కుమార్ గారు, ప్రసన్న కుమార్ గారు, అదేవిధంగా ట్రెజరర్గా సలీం గారు ఏకగ్రీవంగా ఎన్నికై ఉన్నారు. వీళ్ళందరినీ మేము రాష్ట్రం తరఫున ఆమోదించి PCM గారికి ప్రపోజల్ పంపించడం జరుగుతుంది. మీరు జిల్లా దగ్గర ఎన్నికయ్యారు కదా, దాని తరఫున 2 విషయాలు దీన్ని చెప్పండి. చెప్పిన విషయాలే